షెట్టు షెట్టు పుట్ట పుట్ట గుట్ట గుట్ట అనుకుంటా తిరుగుతుర్రు జవాన్లు. ఎండ దెబ్బకు వెనకకు తగ్గుతలేరు, అన్నలు పెట్టిన బాంబులకు తలొగ్గుతలేరు, అడవుల పొంటి తిరుగుకుంటా తగ్గేదేలే అంటుర్రు. అయితే ఆపరేషన్ కగర్ ఆపాలే, శాంతి చర్చలు జరపాలే అని ఓ దిక్కు ముచ్చట్లు వినిపిస్తుంటే, ఇంకో దిక్కేమో పనంతా ఒడిచినాకనే శాంతి దొరుకుతుంది అని అంటుర్రట సర్కారోళ్ళు. వేట ఆపేదే లేదంటుర్రట. ఎవళ్ళన్నా ఏమన్నా అనుకోండి, అడుగు ముంగటికి వేసినాక వెనకకు తీసుకునేదే లేదన్నట్టే పోతున్నారు జవాన్లు. 10 దినాలు అవుతున్నది అన్నల మీద యుద్ధానికి జవాన్లు కర్రెగుట్ట బాట పట్టి ఇప్పటికి వెనకకు తగ్గుతలేరు. ముప్పు తిప్పలబడి ఆఖరికి కర్రెగుట్ట అంతు తేల్చిండ్రు. బుధారం నాడు అక్కడ మనం 3 రంగుల జెండా కూడా ఎగిరేసిండ్రు. గుట్ట మీద ఇన్నొద్దులు అన్నలు దాక్కున్న 2 పెద్ద పెద్ద గుహలు కూడా కనిపెట్టిండ్రు. ఇప్పటి సంది వాటి మీద ఎప్పటికీ ఒక కన్నేసి ఉంచుతారట. ఇంకో దిక్కు శాంతి మీటింగులు పెట్టుకోవాలి, కూకొని మాట్లాడుకోవాలి అన్నట్టు లీడర్లు మాట్లాడుతుండ్రు కదా. ఎర్రజెండా పార్టీ వాళ్ళు సంఘాలు రోజుకో కాడ ర్యాలీలు తీస్తుండ్రు కదా. కానీ అసోంటి ముచ్చట్లు ఏం లేవు అన్నట్టే ముంగటికి పోతున్నారు ఛత్తీస్గఢ్ సర్కార్ వాళ్ళు. 2026 కల్లా అంత కథం పెడతామని అటు సెంటర్ హోంమంత్రి అమిత్ షా సారు ముందుగానే చెప్పిండు. అందుకే కావచ్చు శాంతి శాంతి అంటున్నా ఇంటలేరు అనుకుంటారట చాలా మంది. ఇగిదిట్లుంటే శాంతి చర్చలకు పిలవాలని అడుగుతున్నా ఇంటలేరని అన్నలకు గట్టిగానే కోపం వస్తున్నదట. బీజాపూర్ దిక్కు రోడ్డు పనులు చేస్తున్న ఓ జేసీబీని గాలబెట్టిండ్రు. అక్కడ పనిచేస్తున్న మనిషిని కూడా చంపేసిండ్రట. ఇటు ఇప్పటికీ 24,000 మంది జవాన్లు అడవులన్నిటిని జల్లడబడుతున్నారు. కానీ దొరికినట్టే దొరికి తప్పించుకుంటున్నారట అన్నలు. కర్రెగుట్టల పేరు చెప్పి ఇంకెక్కడికన్నా పోయి దాచుకున్నారు కావచ్చు అని కూడా మాట్లాడుకుంటారు చాలా మంది. అటు చూస్తేనేమో శాంతి లేదు, కూకొని మాట్లాడేది లేదు అంటారు. మరిగా ఇంకెన్నొద్దులు అడవులను జల్లడబడతారో ఏం చేస్తారో చూడాలి అనుకుంటారా అందరూ.